వీడియోలో కనిపిస్తున్న ఇతను కేవలం 2 పిక్చర్స్ కోసం 940 కోట్లు అయితే పోగొట్టుకున్నాడు. అది ఎలాగో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్లోరిడాకి చెందిన ఇతని పేరు లాజ్లో ఆన్స్కెచ్. 2010 మే 22న ఇతను కేవలం 2 పిక్చర్స్ కోసం అతని దగ్గర ఉన్న 10,000 బిట్ కాయిన్ ని ఉపయోగించి కొనుక్కున్నాడు. అయితే అప్పట్లో బిట్ కాయిన్ కి వాల్యూ అయితే లేదు, కేవలం 10,000 బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి $40 మాత్రమే. అయితే 2012లో సడన్ గా బిట్ కాయిన్ ప్రైస్ అనేది $200 వరకు చేరింది. ఈ విధంగా రాను బిట్ కాయిన్ యొక్క ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ప్రెసెంట్ 1 బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 95 లక్షలు దాటే ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అతని దగ్గర ఉన్న 10,000 బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 940 కోట్ల పైనే ఉంటుంది. అప్పట్లో బిట్ కాయిన్ కి వాల్యూ లేక కేవలం 2 పిక్చర్స్ కోసమే ఇతను 10,000 బిట్ కాయిన్ అయితే అమ్మేసుకున్నాడు. సడన్ గా బిట్ కాయిన్ యొక్క ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినప్పటికీ ఈయన దగ్గర బిట్ కాయిన్స్ అయితే లేవు. అండ్ ఆ విషయం తెలిసాక ఇతను చాలా బాధపడ్డాడు. సో అప్పట్లో బిట్ కాయిన్ కి ఇది ఒక హిస్టరీ కింద మిగిలింది ఇప్పటికీ కూడా. సో ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మే 22న బిట్ కాయిన్ పిజ్జా డే అని చెప్పి ఒక డే అయితే క్రియేట్ చేశారు. అండ్ మే 22న ఈ బిట్ కాయిన్ పిజ్జా డే అని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.